నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదాయం తగ్గిన ఆసహ బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్. పన్నేతర రాబడులు, కేంద్ర గ్రాంట్లపై భారీ ఆశలు, గ్యారంటీలు, సంక్షేమానికి రికార్డు స్థాయి కేటాయింపులు. హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా కార్యాలయం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంస్థ ఒప్పందం. 2000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం. 5 రంగాల్లో కలిసి పనిచేయాలని ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం. ఎంఓయూ ఇతర రాష్ట్రాలకు నమూనాగా నిలుస్తుందన్న బిల్ గేట్స్. ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సుచిత్ర ఎల్లా, సతీష్ రెడ్డి, సోమనాథ్. కేబినెట్ హోదాలో 2 ఏళ్ల కోసం నియామకం. హైడ్రాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు. పేదల ఇళ్లనే కాదు, ధనికుల నిర్మాణాలను కూల్చాలన్న ధర్మాసనం. సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా అని ప్రశ్న. రైతులపై పంజాబ్ పోలీసుల ఉక్కుపాదం. శంభు కనౌరి సరిహద్దులో నిరసన శిబిరాలు తొలగింపు. మద్దతుగా వెళ్తున్న కర్షక నేతల నిర్బంధం. రష్యా ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం. యుద్ధ ఖైదీలను మార్చుకున్న ఇరు దేశాలు. శాంతి వైపు మరో అడుగు పడిందన్న జెలెన్స్కీ. ఆదాయం తగ్గడంతో పాటు కేంద్రం నుంచి తగిన తోడ్పాటు లేదంటూనే తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆసవా బడ్జెట్ ప్రవేశపెట్టింది. గత బడ్జెట్తో పోలిస్తే అంచనాలను స్వల్పంగా పెంచింది. రెవెన్యూ రాబడిలో సొంత పన్నులపై వచ్చే ఆదాయం దాదాపుగా సగం ఉంది. మరోమారు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి గ్రాంట్లపై భారీగానే ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వాటా చెల్లించడం ద్వారా కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ప్రాధాన్యతలకు అనుగుణంగా గ్యారంటీలు, ఆయా రంగాలకు నిధుల కేటాయింపులు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మరోమారు ఆశావాహ దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2023-24లో 2,31,825 కోట్లు వ్యయం చేసినట్లు సర్కార్ తెలిపింది. 2024-25 పద్దు అంచనాల్ని 2,91,059 కోట్ల నుంచి 2,65,934 కోట్లకు సవరించారు. ప్రతిపాదిత బడ్జెట్లో 8.63% తగ్గించారు. సవరించిన అంచనాలపై 14.6% పెరుగుదలతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి పద్దు ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయాన్ని 30,000 కోట్ల మేర, మూలధన వ్యయాన్ని 3,000 కోట్లకు పైగా పెంచారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2,29,720 కోట్ల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా అందులో సింహభాగం రాష్ట్ర సొంత పన్నుల వాటానే ఉంది. సొంత పన్నుల ద్వారా 1,45,419 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో వాటాగా 29,899 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. పన్నేతర ఆదాయంపై మరోమారు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. 2023-24లో పన్నేతర ఆదాయం ద్వారా ఖజానాకు 23,819 కోట్లొచ్చాయి. 2024-25లో 35,000 కోట్ల పన్నేతర ఆదాయం అంచనా వేసి ఆ తర్వాత 25,000 కోట్లకు సవరించారు. తాజాగా 2025-26లో 31,618 కోట్లు పన్నేతర ఆదాయం ద్వారా వస్తాయని బడ్జెట్లో పొందుపర్చారు. కేంద్రం నుంచి తగిన సహకారం లేదంటూనే కేంద్రం నుంచి గ్రాంట్లు భారీగానే వస్తాయని అంచనా వేశారు. 2023-24లో గ్రాంట్ల రూపంలో వచ్చిన మొత్తం 9,933 కోట్లు. 2024-25లో మొదట 21,000 కోట్లకు పైగా గ్రాంట్లు అంచనా వేసి ఆ తర్వాత 19,836 కోట్లకు సవరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ 22,782 కోట్లు గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వస్తాయని పొందుపర్చారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో 2,738 కోట్ల రెవెన్యూ మిగులు చూపారు. ప్రాథమిక లోటు మాత్రం 34,640 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం వ్యయంలో నిర్వహణ పద్దు కింద 1,30,154 కోట్లు, ప్రగతి పద్దు కింద 1,74,811 కోట్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా 6 గ్యారంటీలు, వ్యవసాయం, నీటిపారుదల, సంక్షేమానికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. 6 గ్యారంటీలకు 56,084 కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా ప్రధాన పథకాలకు 104,329 కోట్లు కేటాయించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎంగా అందుబాటులో ఉండే ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2,700 కోట్లు పొందుపర్చారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి 120 కోట్లు కేటాయించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి సాధిస్తోందని ప్రభుత్వం తెలిపింది. ప్రణాళిక శాఖ విడుదల చేసిన 2025 సామాజిక ఆర్థిక ముఖచిత్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి చెందిన గణాంకాలు పొందుపరిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16,12,579 కోట్లుగా అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే 10.1% వృద్ధి రేటు నమోదైందని తెలిపింది. ఇదే సమయంలో దేశ వృద్ధి రేటు 9.9%గా ఉన్నట్లు పేర్కొంది. ఐటీ రంగంలో బలమైన పురోగతి, పరిశ్రమలు, సాంకేతికతకు బడ్జెట్ కేటాయింపులు, వ్యవసాయ రంగంలో తీసుకున్న క్రియాశీలక చర్యల వల్ల వృద్ధి రేటు పెరిగినట్లు పేర్కొంది. 2024-25లో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,750 రూపాయలు కాగా వృద్ధి రేటు 9.6%గా పేర్కొంది. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1.8 రెట్లు ఎక్కువగా ఉంది. సర్కారీ బడిలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు యంగ్ ఇండియా పాఠశాలలు గేమ్ చేంజర్గా మారుతాయని రాష్ట్ర సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించింది. సర్కారీ నిర్ణయంతో ఎక్కువ మంది ప్రభుత్వ సంస్థలు చేరతారని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మరిన్ని ఎంబీబీఎస్, పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. తెలంగాణలో 1,71,00,000 వాహనాలు ఉండగా మొబైల్ ఫోన్ల సాంద్రతలో గోవా, కేరళ, హర్యానా తర్వాత 4వ స్థానంలో తెలంగాణ నిలిచిందని తేల్చింది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉన్నట్లు పేర్కొంది. ఆహార ధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తి పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్స్ తన గ్లోబల్ ఇండియా ఆఫీసును హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. 2,000 మంది ఉద్యోగులతో త్వరలో కార్యాలయాన్ని ప్రారంభించనుంది. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంస్థ చైర్మన్ సీఓ క్రిస్ కెంప్రిజెన్స్కీ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు. గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు రావడం హర్షణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోవడం గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. బెంగళూరు లాంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు ఉన్నాయని, అందుకే హైదరాబాద్ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్గా ఎంచుకున్నట్లు మెక్డొనాల్డ్స్ సీఈఓ తెలిపారు. 5 కీలక రంగాల్లో కలిసి పనిచేయడానికి ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, బిల్ గేట్స్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం ఇతర రాష్ట్రాలకు నమూనాగా నిలుస్తుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ప్రగతి పరుగులకు మోకాలడ్డుగా మారిన పలు సమస్యలపై కలిసి పోరాడేందుకు ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. ఈ మేరకు వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లపై కలిసి పోరాడేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సమస్యలకు తక్కువ ఖర్చులో పరిష్కారాలు కనుగొని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, కలిసి పనిచేయాలని ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ 5 రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని వాటిని వినియోగంలోకి తెస్తారు. ఈ ఒప్పందం ద్వారా గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల్ని అమలు చేసే భాగస్వామ్య సంస్థలకు కావలసిన సహకారం అందిస్తుంది. కృత్రిమ మేధ సహాయంతో ఏపీ ప్రజల ఆరోగ్య సమస్యల్ని ముందుగానే విశ్లేషించి అందుకు తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తుంది. ఏఐ, శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా పంటల సాగులో అనుసరించాల్సిన విధానాలు, వనరుల నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా సలహాలు, సూచనలు అందిస్తుంది. ఏపీ పురోగతిలో తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చిన గేట్స్ ఫౌండేషన్ కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని, ఏపీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ సమన్వయంతో కలిసి ఎలా పనిచేయాలన్న అంశంపై ఫలవంతమైన చర్చలు జరిగాయని చంద్రబాబు అన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఏఐ, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వినియోగంపై చర్చించినట్లు వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందన్న సీఎం, ప్రజలకు సాధికారత కల్పించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలక భూమిక పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కలయిక వల్ల కలిగే ప్రయోజనాల్ని రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వీలుంటుందని చంద్రబాబు ఆకాంక్షించారు.
డేటాను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఏపీ ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరిచేందుకు తక్కువ ఖర్చుతో రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య పరికరాల్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. కృత్రిమ మేధ, ఇతర సాంకేతిక పద్ధతుల్ని ఉపయోగించుకుని వైద్యం, వ్యవసాయం, ప్రాథమిక విద్యాభ్యాసంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ఇతర రాష్ట్రాలకు ఓ ఉదాహరణగా నిలుస్తుందని, వారికి కూడా అవసరమైన నమూనాలు అందించడానికి ఉపయోగపడుతుందని గేట్స్ అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో బెల్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్కు 70 ఎకరాలు కేటాయించింది. అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థకు 10 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధానిలో బడ్జెట్ హోటల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఐఆర్సీటీసీ సంస్థ ప్రతిపాదనలు పంపింది. అమరావతిలో ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కోసం 25 ఎకరాల భూమి కేటాయించింది. హట్కో హ్యాబిటాట్ సెంటర్ ఏర్పాటు కోసం 8 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో భూముల కోసం దరఖాస్తు చేసిన 13 సంస్థలకు ప్రభుత్వం కేటాయింపులు రద్దు చేసింది. అమరావతిలో భవనాల నిర్మాణం కోసం భూములు అడిగిన 16 సంస్థలకు చోటు మార్పు చేస్తూ భూమి కేటాయింపులు జరిపింది. మైసబ్ కోసం ఇచ్చిన 42 ఎకరాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లాను చేనేత హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సుచిత్ర ఎల్లా కేబినెట్ ర్యాంకుతో 2 ఏళ్ల కాలానికి పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేనేత హస్తకళల అభివృద్ధి రూపకల్పనకు ఆమె నుంచి సలహాలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుగా డిఆర్డీఓ మాజీ చీఫ్ జస్టిస్ సతీష్ రెడ్డి నియమితులయ్యారు. రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు సలహాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆయన్ను కోరింది. పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, పరిశ్రమల ఏర్పాటు, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డీప్ టెక్లో సలహాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొంది. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా సలహాలు ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం సతీష్ రెడ్డి రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీ నియమితులయ్యారు. ఆయన్ను 2 ఏళ్ల కేబినెట్ ర్యాంకు హోదాలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ను ప్రభుత్వం నియమించింది. పాలనా వ్యవహారాలు, పరిశ్రమలు, పరిశోధనల సలహాలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్స్ మేనేజ్మెంట్లో సాంకేతిక సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. సజ్జల భార్గవరెడ్డి ఆయన సహచర బృందం సోషల్ మీడియాలో అభ్యంతర, అసభ్యకర పోస్టులు పెట్టారనడంలో సందేహం లేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో రెండో ఆలోచనకే తావు లేదని వ్యాఖ్యానించింది. అభ్యంతరకర పోస్టులను తొలగించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ప్రకారం కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, ఒప్పంద హత్యలు, ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్ తదితర విషయాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సైబర్ క్రైమ్తో ఎలా సమానమవుతాయో స్పష్టత ఇవ్వాలని పోలీసుల తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది. సైబర్ క్రైమ్ నిర్వచనం పరిధిలోకి రావాలంటే బాధితుల నుంచి నిందితులు ఆర్థికంగా వస్తురూపేణ లబ్ధి పొంది ఉండాలని పేర్కొంది. ప్రస్తుత కేసులలో నిందితులు పెట్టిన పోస్టులు ఓ రాజకీయ పార్టీ ప్రతిష్ట పెంపొందించుకునేందుకు ఉపయోగపడ్డాయని, ఈ ప్రయోజనాన్ని పెర్సెప్షనల్ బెనిఫిట్గా చెప్పగలం కానీ మెటీరియల్ ప్రయోజనంగా పేర్కొనలేమంది. వ్యవస్థీకృత నేరం వర్తించాలంటే ఇదే తరహా కేసులలో నిందితులపై కనీసం 2 అభియోగ పత్రాలు ఇప్పటికే దాఖలై ఉండాలన్న పిటిషన్ల వాదన సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్రదారులుగా భావిస్తున్న కొందరు కీలక నిందితుల నుంచి తనకు ముప్పు ఉందని ఈ కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీతో అశోక్ కుమార్తో అరగంటకు పైనే మాట్లాడి ఫిర్యాదు చేశారు. చెంచల్గూడ జైల్లో ఉన్న సమయంలో కొందరు తోటి నిందితులే తనను తీవ్రంగా బెదిరించారని, బయటకు వచ్చిన తర్వాత కూడా బెదిరింపులు కొనసాగిస్తున్నారని సునీల్ యాదవ్ ఆరోపించారు. ఇంత పెద్ద కేసులో సామాన్యుడైన నన్ను ఇరికించే విధంగా కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన హత్య అనే సినిమాలో నన్ను, నా తల్లిని క్రూరంగా చిత్రీకరించారని, ఆ సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపారు. ఆ సినిమాలో 4 వివేకాన్ని చంపినట్లు చూపించారని, 8 మంది పాత్ర ఉందని ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. ఈ సినిమాను తీసింది కూడా గత ప్రభుత్వంలోని వారేనని ఆరోపించారు.
అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా, బయటకు వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా. వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలే, ఆ వ్యక్తుల పేర్లు సార్కి చెప్పాను. ప్రాణాలు ఉంది సార్, నాకేం జరిగినా వీళ్ళని చెప్పి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. 4 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరెప్పలే అన్నారు ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఇప్పడం నచ్చడం లేదు వాళ్ళకి, జనాలకు కాదు కానీ మా కేసులో ఉన్న వ్యక్తులకు కానీ ఇంకోటి కానీ బయటకు వచ్చి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు. కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాలాంటి సామాన్య కుటుంబాలు దీంట్లో ఇంత పెద్ద కేసులు ఇరుక్కున్నప్పుడు మా ఫైట్ మేము చేసుకోవడం తప్పు లేదు కదా. ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి సార్ అని సార్ని కోరాను. సార్ చూస్తా అన్నారు, దాన్ని రెఫర్ చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు పురస్కరించుకుని నేడు ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సీఎం పద్మావతి అతిగృహానికి చేరుకోనున్నారు. శుక్రవారం ఉదయం ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని మనవడు దేవాంశ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో ఒక రోజుకయ్యే 44 లక్షల రూపాయల ఖర్చును విరాళంగా ఇప్పటికే అందించారు. సీఎం తిరుమల పర్యటన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది. 2 మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు 5 ఏళ్లు దాటిపోగా తిరిగి మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరింది. ఈ మేరకు సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది. 2 నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్రా ఎంవీఎస్ సంస్థ ఎంపికైంది. విశాఖలో 84,47,000, విజయవాడలో 81,68,000తో ప్లాన్ని సంస్థ పొందించనుంది. ఆయా పనుల కోసం మెట్రో రైల్ కార్పొరేషన్కు సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం నిధులు మంజూరు చేసింది. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి వనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో కేవలం పేదలకు చెందిన ఇళ్లను మాత్రమే కూల్చివేయడం సరికాదని పేర్కొంది. పెద్దల నిర్మాణాల సైతం తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. ధనవంతులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని నిలదీసింది. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొంది. మురికివాడల్లో నిర్మాణాలను కూల్చివేసి ప్రచారం చేసుకోవడం సరికాదని, దుర్గం చెరువు, మియాపూర్ చెరువులోని సంపన్నుల ఆక్రమణలను తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలకు పరిరక్షించినట్లవుతుందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లో 6 ఎకరాల స్థలానికి సంబంధించి తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. వాటా చట్టం కింద నోటీసులు ఇవ్వడం చెల్లదని, తహసీల్దార్కు ఆ అధికారం లేదని పిటిషన్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం చెరువుల రక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటోందని, అయితే మురికివాడలో నిర్మాణాలపైనే కాకుండా పెద్దలు చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసినప్పుడే ప్రజలకు మేలు చేసినట్లవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చెరువుల ఆక్రమణలపై నీటిపారుదల, వాల్టా, రెవెన్యూ చట్టాల కింద చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అది వక్ఫ్ బోర్డుదని తెలితే ఆక్రమణల తొలగింపు బాధ్యతలను ఆ సంస్థకే వదిలేయాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రంగం సిద్ధం చేస్తోంది. యూనివర్సిటీ నుంచి వాహనం అద్దెకు నిధులు తీసుకోవడానికి కేంద్రం ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెకు నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి యూనివర్సిటీకి చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొననుంది. 1-2 రోజుల్లో సబర్వాల్కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలున్నట్లు వెల్లడయ్యాయి. అందులో ఈ అంశం సైతం ఉంది. గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సబర్వాల్ లేఖ మేరకు 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు నెలకు 63,000 రూపాయల చొప్పున అద్దె రూపంలో యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు 61 లక్షలు తీసుకోవడాన్ని కేంద్ర ఏజీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై వివరణ కోరగా స్మితా సబర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆల్తాస్ జానయ్య చెప్పారు. ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విశ్లేషణ జరిపించామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని వీసీ వెల్లడించారు. రైతు నిరసనలపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శంభు కనౌరి సరిహద్దులో నిరసనలు చేపడుతున్న రైతులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. కర్షకుల తాత్కాలిక శిబిరాల వద్దకు భారీ ఎత్తున మోహరించిన బలగాలు వారి స్థావరాలను జేసీబీల సాయంతో తొలగించారు. అటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందంతో చర్చల అనంతరం తిరుగు పయనమైన శర్వన్ సింగ్ పండేర్, జగ్జీత్ సింగ్ డల్లేవాల్ తదితర రైతు నేతలను మొహాలీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు శంభు సరిహద్దుకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగినా ఎటువంటి ఫలితం సాధించలేకపోయాయి.
తదుపరి చర్చలు మే 4న జరగనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ప్రకటించారు. అటు నిరసన శిబిరాల నుంచి రైతుల తరలింపును పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమా సమర్థించుకున్నారు. పంజాబ్కు జీవనాడులుగా ఉన్న 2 రహదారులు ఏడాది కాలంగా మూసి ఉన్నాయని, దీంతో పరిశ్రమలు, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. యువతకు ఉపాధి సృష్టించేందుకు ఆ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిశ్రమలు, వ్యాపారాలు సజావుగా సాగితేనే వారికి ఉద్యోగాలు లభిస్తాయని చీమా తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ వద్ద బందీలుగా ఉన్న ఖైదీలను ఇరు దేశాలు మార్చుకున్నాయి. దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నా 2 దేశాలు దాదాపు 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. తమ వారికి స్వాగతం చెప్పేందుకు ఖైదీల కుటుంబాలు ఉక్రెయిన్లోని చెర్నిహివ్లోని ఆసుపత్రికి చేరుకున్నాయి. తమ వారిని కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో కుటుంబాలు రావడంతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. ఎట్టకేలకు తమ వారిని కలుసుకోవడంతో ఆసుపత్రిలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. యుద్ధ ఖైదీలందరినీ, అలాగే పట్టుబడిన పౌరులందరినీ విడుదల చేయడం శాంతి వైపు మరో అడుగు పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తాజా పరిణామం 2 దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మంగళవారం చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జెలెన్స్కీతోనూ ఫోన్లో మాట్లాడారు. దాదాపు గంటకు పైగా మాట్లాడుకున్న ఇరువురు నేతలు శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరు వర్గాల అభ్యర్థనలు, అవసరాలపై చర్చించుకున్నారు. ఇరు దేశాల అభ్యర్థనలు విన్నామని, యుద్ధాన్ని నిలిపివేసేందుకు సరైన దారిలోనే ముందుకెళ్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చలకు సంబంధించి వివరాలను రూపొందించాలని అధికారులకు ఆదేశించారని, త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.